వెల్కమ్ బ్యాక్ టు ద వీడియోస్. ఈ రోజులో వచ్చేసి మనం వైజాగ్ కైలాసగిరి రోప్వే దగ్గర అయితే ఉన్నాము. సో ఆ రోప్వే దగ్గర మనం పైకి వచ్చాము అండ్ రోప్వే టికెట్ తీసాము. వెనకాల కనపడుతుందంతా రోప్వే మాట రోప్ చైర్ కార్స్ ఇవి. సో ఎట్లా ఉంది బీచ్ అది కూడా చూడండి. చాలా రోజుల తర్వాత వచ్చాను. సో ఫస్ట్ టైం రోప్ ఎక్కుతున్నా, కొంచెం స్కేరీగా ఉంది. సో అడిగాను వాళ్ళని, సేఫే కదా అంటే సేఫ్ అన్నారు వాళ్ళు. ఒకసారి చూద్దాం అలా అవుతాం. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసి కార్ ఇది. సో చైర్ కార్ ఎట్లా ఉంది ఏంటి అనేది. కైలాసగిరి అంటే బాగా ఓల్డ్ కాబట్టి ఇది రోప్వే చేస్తున్నట్టు పిచ్చ భయం అయింది నాకు. సో మొత్తం నేను రోప్వేలో అయితే కూర్చున్నా. సో బ్యాక్ సైడ్ రోప్వే చైర్ కార్ ఇది. Hi. How is it? How is it? ये पकड़ लो. नीचे फेंको. सिर फिराता है. भैया भाभी दोनों डर जाते हैं. छोटी बच्ची कैसे बैठूं बच्चा. पानी दिखने तो छोटा किसा ना. बच्चे से नहीं. మొత్తానికైతే కేబుల్ కార్ పైకి వచ్చేసింది. అసలు మామూలుగా రావడం కాదు, అసలు మొత్తం డుబుకు అన్నట్టు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూడండి ఎలా ఉన్నాయి, అండ్ రైట్ సైడ్ వ్యూ అయితే ఒకసారి చూడండి. పైనుంచి కైలాసగిరి నుంచి కింద బీచ్ వరకు ఆ వ్యూ అయితే అసలు చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నేనైతే వెళ్ళాను అండ్ చాలా నచ్చింది అన్నమాట. అండ్ అలాగే స్కేరీ కూడా ఉంది చైర్ కార్ రోప్వేది. సో వ్యూ వచ్చేసి ఇట్లా ఉంది మనకి. సో కైలాసగిరి నుంచి బీచ్ వ్యూ అయితే ఇట్లా ఉంటుంది మొత్తం. సో హౌసెస్ వ్యూ అనేది నీట్నెస్ అయితే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ హైట్ ఉంది అది. అండ్ కూర్చోడానికి ఇక్కడ చైర్స్ అయితే ఉన్నాయి సీటింగ్ కెపాసిటీకి. మొత్తం ఇక్కడ అంతా చైర్స్ అండ్ ఇదంతా వాకింగ్ ట్రాక్, స్టెప్స్ కోసం బోర్డ్స్ అయితే మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ట్రైన్ టైప్ ట్రాక్ ఇది మొత్తం. సో ఇది వచ్చేసి ట్రైన్ టైప్ ట్రాక్స్. ఇదంతా స్టేయింగ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫుడ్ స్టాల్. ఇక్కడ బేసిక్ ఫుడ్ స్టాల్, అన్హైజీనిక్ ఉంటాయి మొత్తం. ఇక్కడ అంతా మొత్తం వాకింగ్ చేసుకొని ఫోటోగ్రఫీ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఫోటోగ్రాఫర్ అయితే మమ్మల్ని అడిగితే తర్వాత నేను ఫోటో తీయించుకున్నాను. నేను కైలాసగిరి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ శివుడు పార్వతి ముందు తీస్తారు, అదంతా నడవడం అనమాట. సో ముందు ఫోటోగ్రాఫర్ వెళ్తూ ఉంటాడు, అతను ఫోటో తీస్తా అంటే సరే అని చెప్పి. రైట్ సైడ్ అంతా బీచ్ వ్యూ మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది. అది ఏదైనా ఫోటోగ్రాఫర్ నడుస్తుంది అతనే అనమాట ఫోటో తీసేది. ఫైనల్గా అయితే బాగా తీసారు ఫొటోస్ అవి. తర్వాత ఇక్కడ మెయిన్గా స్టెప్స్ ఎక్కి శివుడి పార్వతి దగ్గరికి వెళ్తుండగా రైట్ సైడ్ మనకి వాటర్ ఫౌంటైన్ కనబడుతుంది. అంతా నాచు పట్టేసింది, క్లీన్నెస్ ఉండదు కదా. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఇదే కదా ఇండియాలో. హైజీన్ ఈజ్ ఎ క్రైమ్ అని ఒక స్టేట్మెంట్ అక్కడ చూశాను నేను. సేమ్ అలాగే అనిపిస్తుంది ఒక్కోసారి రియాలిటీగా. సో అంతా మురికి వాటర్ ఫౌంటైన్ కాబట్టి వాటర్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు. ఈవినింగ్ టైమ్స్ వేస్తారు. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా ఫోటాన్స్ మొక్కలతో ఉంది. అండ్ మధ్యలో అన్ని వాటర్ ఫౌంటైన్స్ విత్ నాచుతో ఉందన్నమాట మొత్తం. అక్కడ దిగడానికి కూడా ఉంటుంది. అక్కడ మనకి బారికేడ్స్ కూడా ఏమి లేవు ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ కూడా. అండ్ రైట్ సైడ్ సీటింగ్కి మార్బుల్ సీట్స్ అయితే ఉన్నాయి. స్టెప్స్ ఎక్కి మనం చూడండి ఎదురుగా కనపడుతుంది శివుడు పార్వతి సేమ్ అంతే మొత్తం.
అండ్ లెఫ్ట్ అండ్ రైట్ స్టెప్స్, ఒకటి ఎక్కేది ఒకటి దిగడానికి, లేదా ఎక్కి దిగచ్చు కూడా, అది మన ఇష్టం, మన పర్సనల్ అది. సో ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. జనాలు కూడా తక్కువ మంది ఉన్నారు, మార్నింగ్ 10:30, 11 కాబట్టి తక్కువ మంది ఉన్నారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఫోటాన్స్, గ్రీనరీ, వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనకి మెయిన్గా స్టోన్స్ సేమ్ మనకి పైన స్వర్గంలో ఎలా ఉంటారో అట్లా దేవుళ్ళు ఎలా ఉంటారు, సో అట్లాగా ఆ సైడ్ అయితే ఉన్నాయి. హార్డ్ మార్బుల్స్, పెద్ద బిగ్ స్టోన్స్. అండ్ కింద నుంచి పైకి జూమ్ చేసి చూస్తే మనకి క్లియర్గా కనబడుతుంది శివుడు పార్వతి. చూడండి ఎట్లా ఉన్నారు, అట్లా వ్యూ అయితే కనబడుతుంది అనమాట. సో ప్యూర్గా కలర్ వేసినట్టు, ఈ మధ్య పెయింట్ వేసినట్టు శివుడు పార్వతికి బాగా మెరిసిపోతున్నారు. అండ్ రుద్రాక్షలు కానీ, దండలు కానీ, కడియాలు, ఉంగరాలు శివుడికి అండ్ పార్వతికి డ్రెస్సింగ్ అన్ని. లెఫ్ట్ సైడ్ వ్యూ అయిపోయాక రైట్ సైడ్ తిరగంగానే కొత్త కనిపిస్తున్నాయి అన్నీ చూస్తే. స్కై సైక్లింగ్ ఒకటి, జిప్ లైన్ రైట్ కనపడుతుంది అక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ వ్యూస్ జిప్ లైనర్ ఇది, ఒక అమ్మాయి రాగానే కొత్తగా అనిపించి ట్రై చేద్దామని డబ్బులు కట్టేసాను. అసలు డబ్బులు కట్టిన తర్వాత పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎందుకు కట్టాను. అసలు మనకి హైట్స్ అంటే చాలా భయం. సో అక్కడ చిన్నపిల్లలు కూడా వెళ్తున్నారు అనమాట. ఇది ఒక ఫన్ గేమ్ మనకి. Başkan.
సో వీడైతే చూశారు కదా. సో వైజాగ్ కైలాసగిరి స్కై సైక్లింగ్ అండ్ జిప్ లైన్ అయితే నా ఫేవరెట్ అయింది. బట్ హైట్స్ అంత భయం కాబట్టి చాలా భయపడ్డా. ఫ్యూచర్లో ఎక్కుతాను అనేది కూడా సెకండరీ. సో ప్రస్తుతానికైతే నాకు అది నచ్చింది. సో ఖచ్చితంగా నేనైతే రిఫర్ చేస్తాను. సో వీడియో అయితే ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.